సో ఈరోజు మనము 103వ కీర్తనని మనం ధ్యానిద్దాము. మనం మన ప్రార్థనలో ఈ యొక్క 103వ కీర్తనని మూడు వచనాలు చెప్తాం కదా. 3 వచనాలు చెప్తాము, వెంటనే ఆమెనని వేస్తాం. రెండా? ఓకే, 2 వచనాలు చెప్తాం అన్నమాట. అయితే ఇక్కడ తెలిసిన మాటలే ఇవన్నీ, కాబట్టి జాగ్రత్తగా నా వైపు చూస్తూ వినండి. ఈ యొక్క మాటలో ఎక్కువగా ఏం కనిపిస్తుందంటే, మొదటి వచనంలో ఏం కనిపించింది? నా ప్రాణమా అని కనిపించింది. రెండవ వచనంలో నా ప్రాణమా అని కనిపించింది కదా. సో ఇంకా చూసినట్లయితే ఇదంతా కూడా దేని గురించి మాట్లాడుతుందంటే, మనలో ఉన్న ప్రాణం గురించి. సరే, దేవుడు మనల్ని ఎలా సృష్టించాడు? సరే, మట్టితో సృష్టించాడు. ఇంకా రెండవ అధ్యాయము ఒకసారి చూద్దామా? ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం చదువుతారా ఎవరైనా? 2వ అధ్యాయం, ఆదికాండం 2వ అధ్యాయము. నేలమట్టితో వదగా రైట్ అండి. అయితే మీకు అర్థమైందా? ఇక్కడ నరుడు ఏమయ్యాడంట? జీవము ప్లస్ ఆత్మ 2. అర్థమవుతుందా? మళ్ళీ ఇప్పుడు ఏమేమి ఉన్నాయి? జీవాత్మ ఉంది. మరి శరీరం గురించి ఏం చెప్పలేదు ఇక్కడ. శరీరం గురించి 1వ అధ్యాయంలో చెప్పేశాడు. ఏంటి అక్కడ అంటే, మట్టితో నరుని చేశాడు కదా. మన శరీరం అనేది ఒక పాత్ర లాంటిది, టీ కప్పు లాంటిది. ఆ టీ కప్పులో నువ్వేం పోస్తే అదే తాగుతావు కదా. సో టీ కప్పుకి కింద పడితే పగిలిపోద్ది, దానికి పెద్ద విలువ లేదు, అవునా కదా. మరి దేనికి విలువ ఉంది అంటే, జీవము, నీలో ఉన్న జీవము మరియు ప్రాణము కదా. అర్థమవుతుందండి? సరే, నేను మీకు ఒక ప్రశ్న. ఇప్పుడు ఈరోజు పొద్దున్నే నేను లేచి వాకింగ్ చదవాలి, ప్రార్థన చేయాలి, లేదా ఒక 5 కిలోమీటర్లు వాకింగ్కి వెళ్ళాలి అని నేను నైట్ అనుకొని పడుకుంటా ఉన్నా. అవన్నీ ఏంటి? ఆలోచనలు కదా. ఆలోచనలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? జీవంలో నుంచి వస్తున్నాయా, లేకపోతే ప్రాణంలో ఆత్మలో నుంచి వస్తున్నాయా? ఆత్మలో నుంచి. ఓకే, సరే, నాకు బిర్యానీ తినాలనిపిస్తుంది, లేదా మంచి షాపింగ్ మాల్కి వెళ్ళి బట్టలు కొనుక్కోవాలనిపిస్తుంది, లేదా కాశ్మీర్ వెళ్ళి హిమాలయ పర్వతాలు చూడాలనిపిస్తుంది. అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆ ఆలోచనలు ఆత్మలో నుంచా, ప్రాణంలో నుంచా? చెప్పడం. ప్రాణంలో నుంచి వస్తున్నాయా, ఆత్మలో నుంచి వస్తున్నాయా? దీన్ని బట్టి ఏం అర్థమవుతుందంటే, మనకి ఏది ఆత్మో ఏది ప్రాణమో మనకు అర్థం కావట్లేదు. అంతే కదా. మన ఆలోచనలు నిజంగా ఆత్మలో నుంచి వస్తున్నాయా, లేదా మన మెదడులో నుంచో గుండెలో నుంచి వస్తున్నాయో మనకు అర్థం కావట్లేదు. సో కొద్దిగా డీప్గా మనం దాన్ని స్టడీ చేద్దాము. ఒకసారి అందరూ 1వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 23వ వచనాన్ని చూద్దామా? 1 అయితే ఇక్కడ 3 విషయాలు చెప్తా ఉన్నారు. ఏమంట? ఆత్మ, జీవము, శరీరము కదా. అర్థమవుతుందండి? మనకు కనిపించేది ఒక్కటే. ఈ మూడిట్లో ఏం కనిపిస్తుంది? శరీరమే కనిపిస్తుంది. కనిపించింది ఏమిటి? ఆత్మ మరియు జీవం కనిపించదు కదా. కానీ మీ శరీరము ఎవరి మాట వినిద్దంటే, ఆత్మ మాట కానీ ప్రాణం మాట కానీ వింటది అనమాట. అంటే ఇంగ్లీష్లో స్పిరిట్, సోల్ అని 2 ఉంటాయండి. స్పిరిట్ అంటే ఆత్మ, సోల్ అంటే ప్రాణము అని అర్థం. ఈ 2 ఏం చెప్తుందో శరీరం అది వింటది. అర్థమవుతుందండి? ఇంకా క్లియర్గా చెప్పాలంటే, మీ శరీరాన్ని సుఖించుకోండి, తాగండి, ధరించుకోండి, ఎంజాయ్ చేయండి అని చెప్పేది ఏం చేస్తుందంటే ప్రాణం అన్నమాట. అదేం చేస్తుందంటే, మీరు దానికి ఎంత బలాన్ని పెట్టి పోషిస్తారో అంతగా మీ శరీరం దానికి బానిసై కూర్చుంటుంది. అర్థమవుతుందండి? ఒకడికి పని చేయాలనిపించదు, ఒకడికేమో అసలు వాక్యం చదవాలనిపించదు, ప్రార్థన చేయాలనిపించదు, లేకపోతే సావాసానికి రావాలనిపించదు. ఎక్కువగా ఏమనిపించింది అంటే, ఖాళీగా కూర్చొని సెల్ ఫోన్లో రీల్స్ చూసుకుంటా కూర్చోవాలనిపిస్తుంది, లేకపోతే వీడియోలు చూసుకుంటా కూర్చోవాలనిపిస్తుంది, లేదా సినిమాలు చూస్తా కూర్చోవాలనిపిస్తుంది. అంటే ఎవరు ఎక్కువ దేన్ని పోషిస్తారో అదే శరీరం వినిద్ది. అర్థమవుతుందా మీకు? అయితే ఈ దినాన మనము
చాలా మందికి క్వశ్చన్స్ ఉంటాయి. అరే నేను ఆత్మీయంగా ఎదగలేకపోతున్నానే, నేను ఎక్కువ ప్రార్థన చేయలేకపోతున్నా అంటే నువ్వు దానికి ఆహారం పెట్టట్లేదు కాబట్టి నీ శరీరం లోబడట్లేదు. ఆత్మకు ఆహారం పెడుతున్నావా లేదా నీ యొక్క ప్రాణానికి ఆహారం ఎక్కువ పెడుతున్నావా? దేని మాట ఏంటంది నీ శరీరం అనేది ఇక్కడ విషయం అన్నమాట. అయితే ఈ యొక్క ఒక వచనాన్ని మీకు చూపిస్తాను. మీరు ఏజ్ పరంగా చూస్తే చాలా పెద్దవాళ్ళకి కనిపిస్తున్నారు అని నేను అంటాను. అపోస్తులుడు అని పౌలు ఒక మాట అంటున్నాడు, అరే మీరు చూడటానికి చాలా పెద్దోళ్ళలాగా కనిపిస్తున్నారు, ముసలోళ్ళలాగా కనిపిస్తున్నారు, అసలు మీరు ఈ ఏజ్లో మీరు బోధించే వాళ్ళలాగా ఉండాలి, లేదా లోకాన్ని తలకిందులు చేసే వాళ్ళలాగా ఉండాలి, అసలు సంఘాన్ని ఉద్యమంతో రగిలింపు చేసే వాళ్ళలాగా ఉండాలి, కానీ తీరా చూస్తే ఇంకా పాలు డబ్బా పట్టుకొని పాలు తాగుతూ ఉన్నారేంటి అంటారంట పౌలు. ఒకసారి చూద్దామా? హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. నేను తీసుకున్న కీర్తన ఏంటి, నువ్వు చెప్పేది ఏంటి అని అనుకోమాకండి, ఇదంతా బ్యాక్గ్రౌండ్ అనమాట. అది చాలండి. అంటే ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాడు? బలమైన ఆహారం గురించిను బలహీనమైన ఆహారం గురించి మాట్లాడుతున్నాడు. అంటే బలహీనం కాదు, బలమైన ఆహారము మరియు చిన్న బిడ్డలకి ఇచ్చే ఆహారం. అయితే మనం గమనించాల్సింది ఏంటంటే చాలా దినాలు మనం దేవునితో నడుస్తూ ఉంటాం, చాలా బైబిల్ పట్టుకొని సంఘాలకు వస్తూ ఉంటాం. 12వ వచనంలో కూడా ఒకసారి చూసినట్లయితే కాల్మను బట్టి 5వ అధ్యాయం 12వ వచనం, కాల్మను బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తుల్లో మొదటి మూలపాఠంలోనూ ఒకడు మీకు మరలా బోధించవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారము తినగలవారు కారు అని అంటూనే 14వ వచనం ఏమంటున్నాడంటే మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియాలు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారము వారికి తగును. అయితే మనకున్న జ్ఞానేంద్రియాలు ఉన్నాయే, మోకరించి ప్రార్థన చేయటం అంటే నా శరీరాన్ని వంచి దేవుని కోసం కష్టపడటం అనేది ఎలా సాధకం చేస్తాం? ఎలా సాధకం చేయొచ్చు? 24 గంటలు టీవీ చూస్తే సాధకం చేసేస్తాం, యూట్యూబ్ చూసేస్తే సాధకం చేసేస్తాం కదా. ఎట్లా చేస్తాం? మన ఆత్మీయ జీవితాన్ని లేదా మన శరీరాన్ని నలగొట్టడం కానీ లేదా ఆత్మీయంగా కట్టాలనుకున్నప్పుడు కానీ మనం దేని మీద సాధకం చేయాలి? మన జ్ఞానేంద్రియాలు అంటున్నాడు కదా. ఏమేమి జ్ఞానేంద్రియాలు ఉన్నాయి మనకి? కళ్ళు, చెవులు, ముక్కు, నోరు అన్నీ యేసు కోసమే అని పాడతాం, కానీ బయటికి వెళ్ళగానే ఫోన్ కోసమే కదా, యూట్యూబ్ కోసం. అయితే ఇక్కడ చూసినట్టయితే మన ఆత్మ, మన ప్రాణము, మనలో జీవము ఆత్మ అనేది ఉన్నది. ఆ రెండిటిని మనము అభ్యాసం చేసి సాధకము చేయాలి, వాటిని గ్రిప్లో పెట్టుకోవాలి అని వాక్యం చెప్తా ఉంది. అర్థమవుతుందా? నా మనసు నా మాట వినదు అని ఒకడు అంటాడంటే ఎందుకు వినదు? గదిలో పెట్టి కర్ర తీసుకుని కొడితే సెట్ అయిపోద్ది, అవునా కదా? ఎవరు అసలు అంతే అంటున్నారంట ఈ మధ్య. మనసు వింటలేదంట వాళ్ళ మాట, ఎక్కడో ఉందంట, హృదయం ఎక్కడో ఉందంట. ఎందుకుంటుందంటే అంటే వాడంతా ఏం చేస్తున్నాడంటే వాడి జీవితాన్ని, వాడి ఆత్మని, శరీరాన్ని ఎవరికో దాసత్వానికి అప్పగించేశాడు. అది ఎవరో కాదు, డెవిల్, సాతానికి అప్పగించేస్తున్నాడు. శరీర క్రియలకు అప్పగించడం వల్ల ఏమవుతుందంటే తన జీవితాన్ని తను సాధకం చేసుకోలేకపోతున్నాడు. ఈరోజు మీరు డిసైడ్ అవ్వండి, నేను రేపటి నుంచి బైబిల్ చదువుతా, ప్రార్థన చేస్తాను, ఖచ్చితంగా ఉదయాన్నే లెగవగానే అని డిసైడ్ అవ్వండి. ఎంతమంది రేపు లెగిస్తారో చూద్దాం. అక్కడే అర్థమైపోయింది, మనం ఆత్మకి ఆహారం పెడుతున్నామా లేదా మన ప్రాణానికి ఆహారం పెడుతున్నామా? అర్థమవుతుందండి. సో ఇక్కడ ఈ యొక్క కీర్తనలో నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగ సమస్తమా అన్నీ బాగుంటాయి, చేస్తానే ఉంటాం, మనం ప్రార్థన పలుకుతానే ఉంటాం. కానీ నిజంగా నీ ప్రాణంతోనే నువ్వు మాట్లాడుకుంటున్నావా అనేది ఆలోచించాలి. మీకు అన్యదే అంటే ఫారిన్లో అంట శిశువు అంటే గర్భం ధరించగలనే ఒక లేడీ కన్సీవ్ అయింది లేదా ఆమె ప్రెగ్నెంట్ అని తెలియగలంట. ఆమె ఏం చేస్తుందంటే డైలీ అంట ఆ పిల్లోడు అంటే ఆ గర్భంతో చెప్పుకుంటూ ఉంటుందంట, వాక్యాన్ని చెప్తూ ఉంటుందంట, కీర్తనలు చదువుతూ ఉంటుందంట. అంటే నా కొడుకు రేపు దావీదులాగా దేవుని ఆరాధించాలి, హృదయానుసారిగా నడవాలి అని చెప్పి కీర్తనలు పాడుతూ ఉంటుందంట. అంటే నువ్వు ఏది పలుకుతావో అది వింటది అన్న కాన్సెప్ట్ అనమాట అది యాక్చువల్గా.
ఇక్కడ నీ ప్రాణంతో నువ్వు రోజు ఏం మాట్లాడుకుంటున్నావు చెప్పనా? నేను చెప్పలే, మీకు తెలుసు మీ ప్రాణాలతో మీరు రోజు ఏం మాట్లాడుకుంటున్నారు. మీ ప్రాణాలతో మీరు రోజు ఏం మాట్లాడుకుంటున్నారో అదే డిసైడ్ చేసేది మీ యొక్క దేవునితో ఉన్న సంబంధాన్ని, అది మీకు నిర్ణయిస్తూ ఉంటుంది అన్నమాట. అయితే ఇక్కడ చూద్దాం మనం ఈ యొక్క మన ప్రాణాత్మల మీద మనకి ఎప్పుడైతే మాస్టర్ అంటే దాన్ని గ్రిప్లో పెట్టుకునే కంట్రోల్ పెట్టుకోగలుగుతామో అప్పుడే మన ఆత్మీయ జీవితం అనేది కట్టబడతా ఉంటుంది. నేను కొంచెం ముగించేస్తాను. 1 యోహాను 1వ అధ్యాయము 14వ వచనంలో ఒక అద్భుతమైన మాట ఉంది. దీనికి చాలా లింక్ ఉంది కాబట్టి నేను ఈ వచనాన్ని చూపిస్తున్నాను. యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 14. 1వ యోహాను కాదు, యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం. శరీరధారియే కృపాస సంపూర్ణై మన మధ్యలో నివసించెను. మీ దగ్గర ఇంగ్లీష్ బైబుల్ ఉంటే హీ డ్వెల్ అమాంగ్ అస్ అనే మాట ఉంటుంది. ఆ డ్వెల్ అనే మాటకి గ్రీక్లో రాయబడిన పదానికి అర్థం ఏంటంటే ట్యాబర్నాకిల్ అనే మాట ఉంటుందంట. ట్యాబర్నాకిల్ అనే మాట ఎక్కడైనా అన్నారా? ఇంగ్లీష్ పదం. ట్యాబర్నాకిల్ అంటే ఏంటి? ప్రత్యక్షపు గుడారం అని అర్థమవుతుందండి. యేసుక్రీస్తు వారు శరీరధారిగా కృపాస సంపూర్ణుగా మన మధ్య నివసించడం అంటే దానికి అర్థం ఏంటంటే ఒక ప్రత్యక్షపు గుడారం వలె ఈ భూమి మీద ఆయన నివసించాడు అని అర్థం. ప్రత్యక్షపు గుడారంలో ఏమేమి ఉంటాయి అనేది మనం ఆలోచన చేసినట్లయితే ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము ఉంటుందని చదివాం. మనం చదివారా లేదా? ఎంతమంది లేవికాండం చదివారు? నిర్గమకాండము, లేవికాండం చదివే ఉంటారు. ఆవరణం ఉంటుంది, పరిశుద్ధ స్థలం ఉంటుంది, అతి పరిశుద్ధ స్థలం ఉంటుంది కదా. దేవుడు నివసించేది ఎక్కడ? అతి పరిశుద్ధ స్థలంలో. అయితే ఈ ప్రత్యక్షపు గుడారం అంతా కూడా యేసు ప్రభు వారితో కంపేర్ చేసి పోల్చి ఆయన ప్రత్యక్షపు గుడారం వల్లే మన మధ్య నివసించాడు అనే మాటను మనం చదివాం. ఆవరణలోకి వస్తే అక్కడ దేవుడు ఉంటాడా? లేడు. ఆవరణలో కాదు, పరిశుద్ధ స్థలంలో అక్కడ కూడా ఆయన సన్నిధి అనేది ఉండదు. అతి పరిశుద్ధ స్థలంలో ఆయన సన్నిధి ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాం. రైట్. అయితే మన దేహాన్ని కూడా 3 భాగాలుగా విభజించారంట. ఒకటి బాడీ, శరీరము ఆవరణం లాంటిది, పరిశుద్ధ స్థలము ప్రాణం లాంటిది, అతి పరిశుద్ధ స్థలము ఆత్మ లాంటిది. అర్థమవుతుందా? మనందరం కూడా శరీరం దగ్గర నుంచి నించొని కేకలేస్తూ ఉంటుంటే ఎక్కడో లోపల అతి పరిశుద్ధ స్థలంలో దేవుడు వింటాడా? మన శరీరం అనేది మనం ఆల్రెడీ చూసాము. మన శరీరం అనేది పాపంతో నిండి ఉన్నదని, అది దేవునికి మధ్యలో ఒక వారధిగా ఉందని, శరీర క్రియలు దేవుని దగ్గరికి చేరకుండా మనల్ని ఆపేస్తున్నాయని మనం చదివామో లేదా? చదవలేదా? గల్తీకి రాసిన పత్రిక. శరీర కార్యాలు ఉంటే దేవుని దగ్గరికి వెళ్తామా మనం? లేదు. శరీరంతో ఉన్నంత కాలం మనలో ఉన్న ఆ పాపపు స్వభావం అనేది ఉంటూనే ఉంది కాబట్టి మనం దేవుని చేరలేము. కాబట్టి అడ్డుగోడని తొలగించుకొని మనం ఎక్కడికి రావాలి అంటే పరిశుద్ధ స్థలంలోకి రావాలి. అంటే పరిశుద్ధ స్థలంలోకి నువ్వు వచ్చావంటే దాని అర్థం ఏంటంటే నీ యొక్క ప్రాణాన్ని కంట్రోల్లో పెడుతున్నావు అనమాట. అంటే నీ యొక్క అలవాట్లని, నీ యొక్క చిత్తాన్ని నువ్వు కంట్రోల్ చేసుకోగలుగుతున్నావు. నాకు సినిమాకి వెళ్ళాలనిపిస్తుంది అనగానే ఏం చేస్తావు? వెంటనే వెళ్ళిపోతావా? వెళ్ళలేవు. వెంటనే దేవుని యొక్క వాక్యం నిన్ను గడ్డిస్తూ ఉంటుంది, ఆగిపోతావు. ఓకే. అతిగా తినేసి నిద్రపో, సోమరులాగా జీవించు అని చెప్పేసి నీ ప్రాణం అంటూ ఉంటుంది. ప్రాణంతో అదే కానింది. ఏమన్నాడంట? ఎవరు? ధనవంతుడైనా? తినుము తాగుము సుఖించు అనగానే ఏమన్నాడు? తర్వాత అది వద్దులేదు, అంతవరకు చాలు. అంటే తన ప్రాణాన్ని సుఖించుకుంటున్నాడు, తింటున్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు. కానీ తనలో ఉన్న ఆత్మను ఏం చేస్తున్నాడంట? తొక్కేస్తున్నాడు. దాన్ని ఇంకా డామినేట్ చేస్తానే ఉన్నాడు. అయితే వాక్యం ఏం చెప్తుందంటే శరీరానుసారంగా నడుచువారు మనసు ఉంచుతారు, ఆత్మానుసారంగా విత్తువారు నిత్య జీవం అనే పంటను కోస్తారు అని చదివామా లేదా మనం? రైట్. 1 కొరింథీ 2:14 ఒకసారి చూద్దాం. 1 కొరింథీ 2:14లో ఒక మాట ఉంది. ఇది ఎవరైతే వారి ప్రాణాలను తృప్తిపరచుకుంటూ ఉంటూ
దేవుణ్ణి వదిలిపెట్టేసి దేవుణ్ణి దూరంగా పెట్టేసి మర్చిపోయి జీవిస్తూ ఉంటారు. వాళ్ళ గురించి రాయబడింది. చాలు. అయితే దేవుని యొక్క ఆత్మ విషయాన్ని ఎవరు అంగీకరించరు అంటే ప్రకృతి సంబంధమైన మనిషి అంగీకరించడానికి మాట చూస్తూ ఉన్నాం. నువ్వు ప్రార్థన చేయి, బైబిల్ చదువు అంటే నేను ఎందుకు చేయాలి అంటున్నాడంటే తను ఎవరు అంటే ప్రకృతి సంబంధమైన మనిషి. నేను ప్రార్థన చేస్తున్నా, బైబిల్ చదువుతా, నాకు ఒక్క మొక్క అర్థం కావట్లేదు, నేనేం చేయాలి అన్నా కూడా ప్రకృతి సంబంధమైన మనిషి. ఎందుకంటే తన మనోనేత్రాలంతా కూడా ప్రకృతి సంబంధమైన క్రియలతో నింపబడి ఉన్నాయి కాబట్టి ఆత్మ సంబంధమైన విషయాలు అర్థం కావట్లేదు. బైబిల్ తీసినా చదివినా కూడా అతనికి ఏం అర్థం కావట్లేదు. తనకి ఎంతో వెరితరంగా ఉన్నాయి అనే చాలా ఫన్నీగా ఉన్నాయి అని ఫీల్ అవుతూ ఉంటాడంట. అవునా కదా? యేసు ప్రభువుకి రోజు ప్రార్థన చేస్తా ఉన్న నేను చిన్నప్పుడు అంత దేవుడిని ఎరిగేవాడిని కాదండి. అంటే ఒక 12 సంవత్సరాలు ఆ టైంలో పొద్దున్నే మా అమ్మ లేచి 5ంటికి నా మంచం దగ్గరికి వచ్చి, అంటే మా అన్నయ్య నేను పడుకుంటా ఒకే మంచం మీద, ఆ మంచం దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటుంది అనమాట. 5ంటికి తిట్టేవాళ్ళం, నీకు అసలు బుర్ర లేదా, టైం ఎంత, నిద్రపోవద్దాం మేము, అటు వెళ్ళి ఏడ్చి ప్రార్థన చేస్తూ నా దగ్గరికి వచ్చి చెవులో వచ్చి ఏడుతా ప్రార్థన చేస్తావు ఏంటి అని తిట్టేవాడిని మా అమ్మని. ప్రార్థన అంటే మామూలుగా చేసేసి కదా, మళ్ళీ ఏడుస్తా చేస్తారు, ఏంది తలనొప్పి మాకు పొద్దున్నే, అటు వెళ్ళి ప్రార్థన చేసుకోపో అని తిట్టేవాడు. అయినా ఆపలేదులే, రోజు చేస్తూనే ఉండేది, మాకు అలవాటు అయిపోయేది. తర్వాత అర్థమైంది, ఓకే ఆనాడు ఆమె ప్రార్థన, కన్నీటి ప్రార్థన మమ్మల్ని ఈరోజు ఈ పొజిషన్లో నిలబెట్టింది, దేవుడి కాపుదల మమ్మల్ని ఎంతవరకు కాపాడింది అని అనిపించింది. అయితే మాకు అంటే ప్రకృతి సంబంధమైన మనస్తత్వం ఉన్నంత కాలము దేవుని విలువ, ప్రాధాన్యత అనేది మనకు అస్సలు అర్థం కాదు. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ యొక్క ప్రకృతి సంబంధమైన మనకి బైబిల్లో ఉన్న విషయాలు అర్థం కావట్లేదు అంటే మన మనసు ఇంకా మారాల్సిందై ఉన్నది, మన మనసు ఇంకా ఆత్మానుసారంగా మార్పు చెందాల్సిందై ఉన్నది అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అయితే చివరిగా నేను ఒకసారి వచ్చేద్దాం, 103వ కీర్తనకు వచ్చేద్దాం. మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది ఈ యొక్క ప్రాణము అంటే ఏంటి, ఆత్మ అంటే ఏంటి, మనం దేన్ని సాధకం చేయాలి చెప్పండి. మనం దేన్ని సాధకం చేయాలి రోజు? అమ్మా, దేనికి మనం ట్రైనింగ్ ఇవ్వాలి? మనలో ఏముందని చెప్పాను? జీవాత్మ ఉందన్నాను కదా, ప్రాణం ఉంది, ఆత్మ ఉంది. దేనికి మనం ఎక్కువ ట్రైనింగ్ ఇవ్వాలా? ఆత్మకి ఎలా ట్రైనింగ్ ఇస్తాం మనం? అది చంపుదాం. ఆత్మ ఎదిగితే, ఆత్మ బలంగా ఉంటేనే కదా ప్రాణ శరీర క్రియలు చంపేది. అవునా కదా? ఆత్మ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న 10 years ఓల్డ్ ఒక చిన్న పిల్లోడు ఉన్నాడు, 30 years ఓల్డ్ ఉన్నాడు. ఎవరిని కొట్టేసి చంపేసేది చెప్పండి? పెద్దోడు వెళ్ళి చిన్నోడు ఈజీ చంపేసేయచ్చు, అంటే చిన్నోడు బలహీనుడు కాబట్టి. అట్నే మన యొక్క ఆత్మీయ జీవితంలో కూడా మనము ఒక 10 సంవత్సరాల ఆత్మీయ స్థితిలో ఉన్నాము, 30 సంవత్సరాల వయసు బలం కలిగిన ఒక శారీరక క్రియలు ఉన్నాయి. ఏది గెలుస్తుంది? శరీర క్రియలే గెలుస్తాయి. కాబట్టి మనం దేన్ని సాధకం చేయాలి? మన రోజు పొద్దున్నే జిమ్కి వెళ్తాం మనం, అంటే కొంతమంది వెళ్తారు, కండలు పెంచుతూ ఉంటారు, తిప్పుతూ ఉంటారు. ఆ జిమ్ చేయటం వల్ల, కండలు పెరగటం వల్ల ఎంత బరువునైనా ఈజీగా లిఫ్ట్ చేసి అటు పడేస్తాం కదా, అవునా కదా? జిమ్ చేయకపోతే అంటే శరీరాన్ని సాధకం చేస్తున్నాం బలం కావాలంటే. అలాగే నీ ఆత్మ బలం పొందాలంటే నువ్వు ఏం చేయాలి? ఏమో చెప్పండి. ప్రార్థన చేయాలి, ఇంకా వాక్యం చదవాలి, ఇంకా ఈ 2 చేస్తే చాలు నాకు బలం వచ్చేసింది అనుకుంటే మీరు ఎడారిలో కూర్చొని చక్కగా భోజనం బిర్యానీ తిన్నట్టే అయిపోయింది. 1 రోజు 2 రోజులు ఉంటుంది ఆ బిర్యానీ, అయిపోయింది. తర్వాత 3వ విషయం ప్రాముఖ్యమైనది ఉంది, ఏమిటది? ఓకే, ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలా, సహవాసం ఉండాలా. ఏముండాలా? సహవాసం ఉండకపోతే వాడేంటంటే తప్పిపోయిన గొర్రె లాంటి వాడే, అదే జారిపోయిన నాణ్యం వంటి వాడే. అర్థమవుతుందా మీకు? సాతాను ఎక్కువగా ఎవరిని పట్టుకుంటుందో తెలుసా? సాతాను ఎవరిని ఎక్కువ పడేస్తుందో తెలుసా? సహవాసం నుంచి దూరంగా వెళ్ళిపోయిన వాడిని పడేస్తుంది. జింకని వేటాడేది పులి ఒక్క జింక ఉన్నప్పుడా, లేకపోతే గుంపులు ఉన్నప్పుడా? ఇంకా ఆవులు దొన్నలు ఉంటాయి కదా అడవిలో, నేషనల్ జియోగ్రఫీ అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. గుంపుగా దొన్నలు ఉంటాయి, అక్కడికి వెళ్ళదంట సింహం కానీ పులి కానీ. సింగిల్ గా దున్న కనబడితే దాని మీద ఎక్కేసి చంపేసి తినేస్తుందంట.
నువ్వు అనుకోనంటావు ఎంతో నేను వాక్యం చదువుతున్నా, ప్రార్థన చేస్తున్నా, నేనేం పడుకోను అనుకుంటున్నావు, కానీ ఒక సింగిల్గా కనుక సహవాసం లేకుండా నువ్వు జీవిస్తున్నట్లయితే తప్పకుండా పాపంలో పడే అవకాశాలు 99.999% ఉన్నాయి. ఒక్క 0.001 లేదా కాదు, 100% మీరు పాపంలో పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అర్థమవుతుందండి? ఈ మధ్య ప్యాషన్ అయిపోయింది. సంఘం అయిందిగా బాబు, ప్రార్థన చేయి, వాక్యం చదువుకో, టీవీ ఆన్ చేయి, టీవీలో వాక్యం చెబుతారు మా ఇష్టమైన అయ్యగారు, ఆయన వినేసి అయ్యగారు రొట్టె ద్రాక్షారసం ఇటు పట్టుకుంటారు, నేను కూడా షాప్లోకి వెళ్ళి కొనుక్కొచ్చుకొని ఇటు పట్టుకుంటా తినేస్తా. ఇంకా సహవాసం అవసరం లేదంట. వాక్యానుసారం అది ప్రభువారికి ఒక సహవాసం ఉంది. యేసు ప్రభు వారికి ఏంటి సహవాసం? ఎంతమంది? 12 మంది సహవాసం. యేసు ప్రభు వారికి సహవాసం అవసరమైనప్పుడు మనకు అవసరం లేదా? మనం ఇంకా ఆయనకన్నా పరిశుద్ధులం కదా, మనకు అవసరం లేదు. దయచేసి గమనించండి, ఈ మాటల్ని నీ అంతరంగంతో మాట్లాడుకోవాలి. 103వ కీర్తన. నీ అంతరంగంలో ఉన్న సమస్తమైన బాడీ పార్ట్స్తో నువ్వు మాట్లాడుకోవాలి. నీ చేతులు పాపం చేయాలని చూస్తున్నాయా? నీ చేతులతో మాట్లాడుకో. నీ కళ్ళు పాపం వైపు తిరుగుతా ఉన్నాయా? నీ కళ్ళతో మాట్లాడుకో. కుడికి తట్టుగాని ఎడం తట్టుగాని చూడకుండా స్ట్రైట్ గా చూడని వాక్యం ఉందా లేదా? మాట్లాడుకోండి. మీ జ్ఞానేంద్రియాలతో మాట్లాడుకోవాలంట వాక్యాన్ని. అప్పుడే పాపం మీద జయం వస్తుంది. నా పాపం మీద జయం రావట్లేదు కదా, నేను ట్రై చేస్తున్నా కానీ పడిపోతావు. ఎందుకు పడిపోతావు తెలుసా? నువ్వు మాట్లాడుకోవట్లేదు. నీ ప్రాణము, అంతరంగాల సమస్తము అవయవాలతో నువ్వు మాట్లాడుకోవట్లేదు కాబట్టి వాటిని మాస్టర్ చేయలేకపోతావు, వాటిని కంట్రోల్ చేయలేకపోతావు. అయితే ఆయన చేసిన ఉపకారాల్లోనంట దేన్ని మరొకరు అంటాం, కానీ ఉపకారాలు అనగానే ఆశీర్వాదాలకు వెళ్ళిపోతారు. కారు, బంగ్లా, డబ్బు, ప్రమోషన్, జాబ్. అది కాదు, ఆ ఉపకారాలు అవి కాదు. ఆయన చెప్పేది కింద జరిగితే తెలుస్తుంది. ఏ ఉపకారాల గురించి చెప్తున్నాడు అనేది చెప్తుంది. దోషములన్నిటినీ క్షమించువాడు. ఆగండి, మన జీవితాలన్నింటిలో చాలా దోషాలు ఉన్నాయండి, కానీ డబ్బు కొదువు లేదు. BMW కారు ఉంది, బెంజ్ కారు ఉంది, ఒక 10 మంది వర్కర్స్ కూడా ఉన్నారు. ఆ జీవితం ఎక్కడికి వెళ్తుంది? చివరికి వెళ్తుందా లేదా? అంటే డబ్బు ఉంటే సరిపోయింది, నాకు దోషాలు ఉండవు, సంకటాలు ఉండవు అని అంటారు ఎవరైనా? ఇప్పుడు మనిషికి ఏం కావాలి అప్పుడు ఆ టైంలో? దోషాన్ని క్షమించే వ్యక్తి కావాలి, నీ సంకటాలను తీసే వ్యక్తి కావాలి. ఎవరు ఆ వ్యక్తి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర మాత్రమే మనకి ఆ పాప క్షమాపణ అనేది దొరుకుతుంది. మన దోషాన్ని క్షమిస్తాడంట ఆయన. అది ఆయన చేసే ఉపకారం, జ్ఞాపకం చేసుకోండి. సంకటములన్నింటినీ కుదురుస్తాడంట. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచిస్తాడు. అంటే ఒక వ్యక్తి చనిపోయాడంట, ఆల్రెడీ సమాధిలో పడుకోబెట్టాడు. పాపముల చేత, అపరాధముల చేత, శాపముల చేత, దోషాల చేత ఆ యొక్క సమాధిలో పడుకోబెట్టబడ్డాడు. చచ్చిన స్థితిలో ఉన్నాడు. అతన్ని విడిపించి లేపేది ఎవరు? చచ్చినోడికి ఏమి అనిపించదు, నన్ను ఎవరైనా వచ్చి లేపుతారేమో అని చూస్తా ఏముండడు. కానీ తన ఆత్మ అనేది ఘోషిస్తూ ఉంటది. ఎట్లా? ధనవంతుడు లాజరులో ఏ విషయం జరిగింది? ధనవంతుడు అంట ఏం ఘోషిస్తున్నాడంట? ఒక్క నీటి బొట్టు చాలు పంపియ్యా అంట అడుగుతున్నాడంట. అట్లా మన ఆత్మ ఘోషిస్తూ ఉంటది. ఎవడు చూసి చనిపోయిన తర్వాత అంటే కాదు, బైబిల్ చెప్తా ఉంది కాబట్టి నేను నమ్ముతున్నా. అర్థమవుతుందండి? ఆ యొక్క సమాధిలో నుంచి లేపేవాడి కోసం అంట మన ప్రాణం ఎదురు చూస్తూ ఉండిద్దంట. అందుకనే నీవు నేను ప్రతి దినము చెప్పుకోవాలంట, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమ ఆయన పరిశుద్ధ నామమును సన్నతించమని చెప్పుకుంటూ ఉండాలంట. ఒకవేళ చెప్పబోతే ఏమవుతుంది? పాపం పెరిగిపోద్ది, ప్రాణం బలంగా అయిపోద్ది, ఆత్మ బలహీనపడుతుంది, పాపంలో పడిపోతాం. ఇంకొక మేలు ఏంటంట, ఇంకో ఉపకారం ఏంటంట, పక్షిరాజు యవనం వల్లే నీ యవనం కొత్తదగను, మేలుతో నీ హృదయము తృప్తిపరుస్తున్నాడు. అది హృదయం తృప్తిపరచడం అంటే శారీరక ఆశీర్వాదాలు ఇచ్చి తృప్తిపరచడు ఇక్కడ దేవుడు. ఆ విషయం గురించి చెప్పట్లేదు. పాపం మీద విజయాన్ని ఇస్తా ఉంటాడు. ఈ రోజు నీ యొక్క ఆత్మీయ స్థితి ఈ విధంగా ఉంటే రేపు ఇంకొకలా ఉంటుంది. అట్లా దినదినము వృద్ధి చెందుతూ ఉంటావు, దేవునికి దగ్గరగా చేరుతూ ఉంటావు, దేవుని స్వరూపంలో మారుతూ ఉంటావు దినదినము. నూతన ఏమంటున్నాడు, మేలుతో నీ హృదయం తృప్తిపరుస్తూ ఉంటాడంట. యెహోవా నీతి క్రియలను జరిగించు బాధింపబడి వారందరికీ న్యాయం తీరుస్తూ ఉంటాడంట. అదొక మేలు.
చాలా మంది బాధపడతా ఉంటారు, మాకు న్యాయం దొరకట్లా, నీతి దొరకట్లేదు, ఈ లోకమంతా అన్యాయమే ఉంది కాబట్టి నేను అన్యాయాన్ని ఎంచుకుంటాను అని చాలా మంది బైబిల్ని విడిచిపెట్టి అన్యాయపు మార్గంలోకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. కానీ చివరికి వాళ్ళ అంతం ఏంటంటే నరకమే. ఇక్కడ చూసినట్లయితే మన దేవుడు ఏం చేస్తాడంట, నీతి క్రియలు జరిగిస్తూ బాధించబడి వారందరికీ కూడా ఏం చేస్తాడంట, న్యాయం. చాలా మంది ఫ్యామిలీస్లో చూస్తూ ఉంటాం, మాకు పని చేసాం కానీ డబ్బులు ఇవ్వలేదు బ్రదర్ అని మాకు ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి, ప్రేయర్ చేయండి అని. పనులు చేయించుకుంటారంటే డబ్బులు ఇవ్వరండి, చాలా బాధపడతా ఉంటారు వాళ్ళు. అయితే అటువంటి వారి పక్షాన ఎవరుంటారంటే మన దేవుడు న్యాయం జరిగిస్తాడు. నువ్వు వాళ్ళు కీడు చేశారని నువ్వు కీడు ప్రతి కీడు చేశావంటే నువ్వు విశ్వాసివి కాదు, నువ్వు లోక సంబంధం. కీడు ప్రతి కీడు చేయమని ఎప్పుడు బైబిల్ చెప్పట్లా. కర్మ సిద్ధాంతం అనే మాటను కూడా బైబిల్ చెప్పట్లేదు. వాడు చేశాడు కాబట్టి ఆడే అనుభవిస్తాడు, నన్ను వేడిపించాడు కాబట్టి వాడు కూడా ఏడవాలి, నాకు నష్టం చేశాడు కాబట్టి వాడు నష్టపోవాలి అని అనుకునేవాడు క్రైస్తవుడు కాడు. మీ దగ్గర ఎవడైనా డబ్బులు తీసుకున్నా, అన్యాయంగా విడిచిపెట్టినా క్షమించే దేవుడు నీకు న్యాయం తీరుస్తాడు. అర్థమవుతుందండి? అర్థమవుతుందా లేదా? దేవుని ఆజ్ఞ లేదు, ఏవి మీ దగ్గరికి రాదు, మీ దగ్గర నుంచి పోదు. ఆ విషయాన్ని గమనించుకోవాలి. నీతి న్యాయాన్ని జరిగిస్తాడంట మన దేవుడు. అంటే 7వ వచనంలో కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. మోషేకి తన మార్గం తెలియజేశాడంట, ఇజ్రాయెల్ వంశస్థులకు తన క్రియలను కనపరచెను. యెహోవా దయాదాక్షిణ్యపూరుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు అన్న. 8 వరకే కదా, 8 వచనాలు, 11 వరకే. ఓకే, అయితే మోషేకి తన మార్గాలు తెలియజేశాడు. అయితే ఏమవుతుంది, మోషేకి ఏమేమి మార్గాలు తెలియజేశాడు చెప్పండి. మోషే యవ్వనస్తుడు, ఒక 18 ఇయర్స్ ఓల్డ్ యంగ్ గై. ఆయనకి చిటికేస్తే తనకి ప్రపంచంలో ఏ మూలన ఏది కావాలో అది ముందు వచ్చి నుంచుంటుందంట ఫరో రాజు కుమారుడిగా ఉన్నప్పుడు. కానీ దాన్ని అంతటినీ విడిచిపెట్టేసి నష్టంగా ఎంచేసుకొని, నాకు అది వద్దు బాబు, నా మార్గం అది కాదు, నన్ను దేవుడు దానికోసం సృష్టించలేదు, నన్ను దేవుడు ఎంజాయ్మెంట్స్ చేయాలని సృష్టించలేదు, ఆయన బిడ్డల్ని నడిపించడానికి నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, ఆయన దాసుడిగా నన్ను ఉండడానికి నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఆ గ్రహింపు కలిగి ఫరో యొక్క రాజభోగాలన్నింటినీ విడిచిపెట్టి ఏం చేశాడు, దేవుని మార్గంలోకి వెళ్ళటానికి, దేవుని బిడ్డలతో శ్రమలు అనుభవించటానికి తను తాను సిద్ధపడి బయటకు వచ్చినట్టు మనం చూస్తూ ఉంటాం. దేవుడు మోషేకి తన మార్గాలను వెల్లడిపరచడం వల్ల ఆయన అద్భుత కార్యాలు చూశాడా లేదా? ఏమంటున్నాడు, ఇజ్రాయెల్ వంశస్థులు తన క్రియలను కనపరిచాడు అంట. ఆ క్రియలు దేన్ని చూపిస్తున్నాయో తెలుసా? వండర్ఫుల్ గా మనం అరణ్యంలో ఐగుప్తు నుంచి ఇజ్రాయెల్ దేశానికి 40 సంవత్సరాలు ప్రయాణం చేస్తే 40 సంవత్సరాల్లో దేవుడు కనపరిచిన విషయాలు ఏంటో తెలుసా? చెప్పండి. 40 సంవత్సరాల్లో దేవుడు ఏం కనపరిచాడు వాళ్ళకి? నాకు తెలుసు, అదే అంటారు, చెప్పులు పాతికెళ్ళలేదు, వస్త్రాలు వెళ్ళలేదు, మన్నా తిన్నారు, నీళ్లు తాగారు. అది కాదు, అది కానే కాదు. దేవుడు ఏం బయలుపరిచాడో చూడండి. అది చేశాడు. దాని వెనక ఉద్దేశం ఏంటంటే యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, ఆయన గుణగణాలని వాళ్ళకి కళ్ళారా చూపించాడు. ఒక పక్క పాపం చేస్తూనే తిరుగుబాటు చేస్తూనే ఉన్న జనాలకు కూడా మన్నాని ఇచ్చాడా లేదా? చెప్పులు అరిగిపోయా? అంటే దానివల్ల మనం ఏం తెలుసుకోవాలి? యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, కనికరమ గలవాడు. ఆయన క్యారెక్టర్ అట్రిబ్యూట్స్ అంటారు, ఏమంటారు? గుణగణాలని ఆయన ప్రచురించాడు. ఆ 40 సంవత్సరాలు అరణ్య మార్గంలో మన్నాని కురిపించాడంటే దాని అర్థం ఏంటి? దేవుని దయాది. అర్థమవుతుందండి మీకు? దయాదాక్షిణ్య పూరుడని, ఆయన దీర్ఘశాంతుడు. వాళ్ళు పాపాలు చేస్తూ, వ్యభిచారం చేస్తూ, విగ్రహారాధన చేస్తూ ఉన్నా కూడా దీర్ఘశాంతం వహించాడు వాళ్ళ పట్ల. అరే మారతారులే, మరలా ఇంకొక ఛాన్స్ ఇద్దాం, మారతారులే అని. ఇప్పుడు ఇవ్వట్లేదా దీర్ఘశాంతం? మన ఎండ చూపించట్లేదా దీర్ఘశాంతము? ప్రభు చూపిస్తున్నాడా లేదా? చూపిస్తున్నాడు. ఆనాడు ఇజ్రాయేల్ చూపించిన దయాదాక్షిణ్యము, దీర్ఘశాంతము మన ఎళ్ళ కూడా చూపిస్తూ కృపా సమృద్ధి గలవాడై ఉన్నాడు. కృప 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 అని పాడుతూ ఉంటాను. కృప అంటే అర్థం ఏంటి చెప్పండి అంటే, దాని మీనింగ్ చెప్పండి ఒక్కలైనా. అది అన్న అక్క అయితే చెప్తారు, మిగతా వాళ్ళకి ఏమైంది? కృప యోగ్యత లేని వాళ్ళకి యోగ్యునిగా చేయటం కదా. ఏం చేశాడు చెప్పండి అంటే, జాబ్ లేదు, నాకు జాబ్ ఇచ్చాడు. 3 పూట్ల తినటానికి కూడా తిండి లేదు, 3 పూట్ల కాదు 5 పూటలు తినే తిండి ఇచ్చాడు.
అదే అయోగ్యత కాదు. అపరాధం చేత పాపం చేత నేను చచ్చిన స్థితిలో ఉన్నాను, నన్ను నరకంలో నుంచి విడిపించాడు, సమాధిలో ఉన్న నన్ను, నిర్జీవ స్థితిలో ఉన్న నన్ను ఆయన బ్రతికించాడు. అది అవునా కదా? హల్లెలూయా చెప్పండి. అదైతేనే హల్లెలూయా చెప్పండి, కాదంటే చెప్పమాకండి. మళ్ళా చెప్పండి. ఆయనంట 9వ వచనం, ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, నిత్యము కోపించేవాడు కాడు. బా, ఈ మాట చెప్పంగానే నిత్యము కోపించడంట మన దేవుడు, దయాదాక్షిణ్యపూరుడు అంట, ప్రేమ కలిగిన వాడంట అని చెప్పి ఇక నేను కూర్చొని కాలు చాపుకొని చక్కగా పడుకుంటా. అంటే ఏం లేదు కదా, ఏం చేయడు కదా, కోపించడు కదా, నేను తప్పు చేసినా ఏం చేయడు నన్ను. అదా కాయిన్కి ఒక సైడ్, అది ఇంకో సైడ్ ఉంటుంది. ఆయన ఉగ్రుడైనా ఆయన ఉగ్రత మీరు చూడాలా, పనిష్మెంట్, ఆయన ఇచ్చే పనిష్మెంట్ ఎంత భయంకరంగా ఉంటుందో మీరు చూడాలి. కాయిన్కి వేరే సైడ్ కూడా చూడాలి. మరి వాక్యాన్ని బ్యాలెన్స్డ్ గా చదివినప్పుడే మనకు అర్థమవుతా ఉంటది. రైట్. ఇంకోటి ఏంటంట, మన పాపంలో బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషంలో బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. ఒక క్వశ్చన్ వస్తుంది, అననీయ సప్పీరా ప్రార్థన అదే వాళ్ళు అబద్ధం ఆడంగానే వెంటనే స్పాట్ లో ఫస్ట్ ఎవరు చచ్చిపోతారు? భర్తే కదా, భార్య చచ్చిపోయింది. ఫస్ట్ భర్త, తర్వాత ఆయన ఎత్తుక్కుంటూ వచ్చింది ఎవరు? ఆదర్శ భర్త, ఆదర్శ భార్య. చూడంగానే ఆయనతో పాటు ఆమె కూడా చచ్చిపోయింది. అంటే ఆ టైంలో మొదటి శతాబ్దంలో పాపం చేయగానే చచ్చిపోయారు. మరి ఇప్పుడు ఎందుకు చావట్లేదు? దేవుని మందిరానికి వచ్చి అబద్ధాలు ఆడట్లేదా? దొంగతనాలు చేయట్లేదా? చూపులు వేరేగా చూడట్లేదా? కుళ్ళుకోవటం లేదా? అసూయ పడట్లేదా? ఎందుకు చావట్లేదు? ఇక్కడ ఏదో చెప్తున్నారు కదా, చదవండి. మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి మనకి ప్రతిఫలం ఇయ్యలేదు. ఎందుకు ఇవ్వలేదో తెలుసా? అంటే అవన్నీ మర్చిపోతాడని కదా, అవన్నీ రాసుకుంటాడు. ప్రతి ఒక్కరికి తీర్పు ఉంటుంది, ఆ తీర్పు టైం ఇంకా రాలేదు అన్నట్టు. తర్వాత దానిపైన ఇంకో వచనం చదివాం కదా, ఆయన దయాదాక్షిణ్యపూరుడు, దీర్ఘశాంతము, కృప కలిగిన వాడు అయ్యొచ్చి ఆయన యొక్క స్వభావం అడ్డొస్తుంది అనమాట. నిన్ను తీర్పు తీర్చడానికి, నిన్ను శిక్షించడానికి ఆయన స్వభావం అడ్డొస్తుంది. అర్థమవుతుందా? ఆయన దయాదాక్షిణ్యం లేదనుకోండి, శాంతి అది లేదనుకోండి, ఏమవుతుంది? ఆన్ ద స్పాటే. రైట్. సో కాబట్టి మన దోషములు బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప. నేను ఒక్క రీసెర్చ్ చేశాను, ఒక సర్వే లాంటిది చేశాను. నేను తిరిగిన సంఘాలన్నింటిలో ఒక్క క్వశ్చన్ అడిగా, ఆ క్వశ్చన్ అడిగి నేను ముగించేస్తాను. బ్రదర్, మనుషులు పాపం చేయటానికి కారణం ఏంటి అని ఒక్క క్వశ్చన్ అడిగాను. మనుషులు పాపం చేయటానికి కారణం ఏంటి అని అడిగాను. మీరు చెప్పండి, ఒక్క ఆన్సర్ చెప్పండి, 2-3 ఆన్సర్ చెప్పండి. నేను అమ్మ, లోకాశలు, దురాశలు, ఇంకా చెప్పండి. జీవపుడు, అమ్మ అయిపోయింది. బైబిల్ అంతా అదే. అయితే శరీరాశ, నేత్రాశ, జీవపుడు అవన్నీ కాదు. నేను చెప్తాను, వాక్యంలో ఏముందంటే, మనుషులందరూ పాపం వైపు ఎందుకు పరిగెడుతున్నారంటే, లోకాశ వైపు ఎందుకు పరిగెడుతున్నారంటే, ఆగక్క, ఎందుకు పరిగెడుతున్నారంటే, దేవుని మందిరంలోకి ఎందుకు రావట్లేదంటే, పాపం వైపు ఎందుకు పరిగెడుతున్నారంటే ఒకే ఒక కారణం, దేవుడు అంటే భయం లేక. భయం లేదు. చెప్పండి, నిజంగా భయం ఉంటే, దేవుడు చూస్తున్నాడు అనే ఆలోచన కలిగి ఉంటే వ్యభిచారం చేస్తాడా? దొంగతనం చేస్తాడా? రీజన్ ఏంటి? కారణం ఏంటి? దేవుని ఎడల భయం లేకనే పాపం విస్తరిస్తుంది. అవునా కదా? ఇక్కడ చూడండి, ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. ఆయన యందు భయం లేకపోతే ఆయన కృప ఉండిద్దా? ఉండదు. నరకపాత్రులే వాళ్ళు. వాళ్ళ కొరకు అగ్నిగుండం ఇంకా రగిల్చబడతా ఉన్నది. సాతాను కోసం సిద్ధపరిచాడు నరకాన్ని, కానీ మనుషులే కల్పించుకొని వాటితో పాటు మేము కంపెనీకి వెళ్తాంలే, వాడు ఒక్కడే ఎందుకు కావడం, మేము కూడా పోతాం అని చెప్పి పాపంలోకి వెళ్ళిపోతా ఉన్నారు. పాపంలోకి వెళ్ళి చివరికి
నరకంలో వాడికి మంచి సాహసాన్ని ఇస్తున్నాడు. దేవుడు కృప కలిగిన వాడు, కరుణ కలిగిన వాడు, దయ కలిగిన వాడు. ఆయన దీర్ఘశాంతం వహిస్తున్నాడు. ఎందుకంటే నువ్వు నేను మారు మనసు పొంది రక్షించబడాలని. మన ఆత్మతో ఈ మాట రోజు చెప్పుకోవాలి. మన ఆత్మతో ఈ మాటను రోజు చెప్పుకుంటే నిజంగా మన ఆత్మ పెదాలతో కాదు, నా ప్రాణమేమో చందేమో అట్లా కాదు, హృదయ అంతరంగాల్లో నుంచి ఈ మాటలు వస్తాయి. 103వ కీర్తన. అర్థమవుతుందండి? రైట్. దేవుడి కొద్ది మాటలు మనం ఇంటిలో భద్రపరుస్తుంది కాక. ఆమేన్.